వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ చైతన్య సిబిఎస్ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీదేవి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ సంస్థల జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశానికి వెన్నుముక రైతు అని, రైతు లేకపోతే మానవ మనుగడ అసాధ్యమని, అన్నం పెట్టే ఆకలి తీర్చే రైతును గౌరవించాలని, రైతులు ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని అధిక దిగుబడులను సాధించాలని, రైతుల సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయాలని, తద్వారా మంచి ఫలసాయం పొందవచ్చని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా వ్యవసాయం కుటుంబం నుండి వచ్చానని, విద్యార్థులకు వ్యవసాయం, రైతుల జీవన స్థితిగతుల గురించి కూలంకషంగా వివరించి తెలియజేశారు. తదనంతరం కొందరు రైతులను ఘనంగా విద్యార్థుల ముందు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినయ్ కుమార్, 1 బ్రాంచ్ ప్రిన్సిపల్ పరందామయ్య, వెంకటగిరి 2 బ్రాంచ్ ప్రిన్సిపల్ ఏ రాజేంద్ర కుమార్, నాయుడుపేట ప్రిన్సిపల్ రవీంద్ర, కోఆర్డినేటర్ సుధా నాయర్, ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. Good morning, dear students. Good morning, sir. So today in our CBSE campus, now as per our management instructions and as the instructions of our Sri Chaitanya Educational Institutions Director Nagendra Garu, today here we planned National Farmers Day celebrations in our campus. So to success this program, our Honorable Nellore District Education Institutions Director Sri Narra Srinath Garu is here to explain about the importance of this National Farmers Day and this success day. And today we welcome you, our nearest Indian farmers, to here already. So first we welcome them. So welcome to our campus sir. Andarki ma school ki chesinanduku chaala ధన్యవాదాలు sir. ఈ రోజు అందరికీ సో మన నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆర్ఐ గారు గణేష్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే బ్రాంచ్ ప్రిన్సిపల్స్ నాయుడుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ అండ్ వెంకటగిరి 2 బ్రాంచ్ ప్రిన్సిపల్ అండ్ అవర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు అండ్ ప్రైమరీ సిబిఎస్ఈ కోఆర్డినేటర్ సుధా నాయర్ గారు, ఆల్ ఆర్ హియర్. You know the importance of today. So please be seated, sir. Please. Today is Indian Farmers Day. You know that Indians are the backbone of economy. మీ అందరూ తెలుసు, రైతులు లేనిదే మన ఇండియా ఆర్థిక వ్యవస్థ లేదు. అందుకనే ఈరోజు మేము సార్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటంటే మన దేశం, మన రైతు, మన ఆర్థిక వ్యవస్థ. ఇది క్యాప్షన్. మన దేశం, మన రైతు, మన ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే రైతు బలంగా ఉండాలి, అప్పుడే దేశం కూడా బలంగా ఉంటుంది. సో రైతే రాజు అని అంటారు. దేశానికి వెన్నెముక అని ఎవరిని అంటారు? రైతు. సో మన వెంకటగిరి సరౌండింగ్స్ ఇదంతులు ఉన్నా సరే సెలవు లేనటువంటి వృత్తి ఏదన్నా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే. సో అందువల్లనే మనం రైతులను గౌరవించుకుందాం. ఎక్కడైనా రైతు గౌరవించాలి, చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళు పండించడం బట్టే ఆదివారం అయినా, రాత్రి అయినా, పొగలైనా వారు కష్టపడి పండించబట్టే మనందరం ఈరోజు హ్యాపీగా టైంకి ఫుడ్ తీసుకోగలుగుతున్నాం, మంచి నాణ్యమైన ఫుడ్ తీసుకోగలుగుతున్నాం. అందువల్ల మనము ఈరోజు రైతులకి పెద్ద ఎత్తున అండగా ఉండాలనే ఉద్దేశంతోనే వి స్టాండ్ విత్ ఫార్మర్స్ అనేటువంటి కుమలు, జొన్నలు, రాగులు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి మనం. అందువల్ల మన రైతుకి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇవి ఫారిన్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. చైనీస్ ఫుడ్స్, ఫారిన్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, మన రైతునే స్ట్రాంగ్ చేసుకోవాలి. కోకోనట్ వాటర్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, బటర్ మిల్క్ తీసుకోవాలి. అవే మనకు బాడీకి గట్టి స్ట్రెంత్ ఇస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఫార్మర్స్, రైతుల నుంచే వస్తాయి. అందువల్లనే ఈ రైతుల దినోత్సవం మన పాఠశాలలో మీ అందరికీ తెలియజేయడం కోసం ఇది జరుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏజెం గారికి, అలాగే పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే అందరికీ కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. మరొకసారి అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు మీరైనా సార్ ఒకరు ఎవరైనా ఒక 2 మాటలు మీ రూపంలో వ్యవసాయం. నేను
ఇప్పుడు వరి, శనగ, రాగి, సబ్ద ఇలాంటి తెలుసా మీకు సజ్జలు అంటే తెలుసా? సజ్జలతో ఏమేమి చేసుకోవచ్చు సార్? సబ్దలు వడలు చేసుకోవచ్చు, కుడువలు చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ని అడగాలి మీరు, నాకు సజ్జ రొట్టె కావాలి. రాగులతో కూడా మనం చేసుకోవచ్చు, సంగటి చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు, గుంటలు చేసుకోవచ్చు. పంటకి మీరు నీళ్లు పట్టాలి కదా. అది 4 నెలల పంట, 10 రోజులకు అవుతుంది. దానికి మనం మందులు పిచికారి చేసుకొని యూరియా, ఫాస్ఫేట్, గులుగులు ఇవన్నీ వేసుకొని నీళ్లు తడిగా కట్టుకుంటా 6 బస్సుగా పెట్టుకుంటే 4 నెలలకు మనకు ఎకరాకి 50 బస్తాలుగా పండిస్తాం. షుగర్లెస్ సార్ మీరు పండించేది. షుగర్ దానికి డిఫరెన్స్ ఉంటుంది, అమౌంట్ మామూలు దానికి సార్ మనకు కొంచెం వస్తాం. మామూలుగా అయితే మనకు వేరే అగ్రికల్చర్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ఎక్కువ తర్వాత మినుములు వేసుకున్నాము. మినుము కూడా 3 నెలల పంట, అది కూడా పోతకొచ్చినది. ఇట్లా వ్యవసాయం మనకు ఇప్పుడు వర్షం నీళ్ళు ఉన్నాయి, చెరువు నీళ్ళు ఉన్నాయి కాబట్టి చెరువు నీళ్ళు ఉంటాయి. మళ్ళీ రెండో కాడికి వచ్చి మనకు బోర్లు కింద పండిస్తాం. వేరుశనగ వేస్తాం, మిరప చెట్లు వేస్తాం, వంగ చెట్లు వేస్తాం. వాటికి పిచికారి చేసుకుంటా మంచి దిగుబడి చేసుకుని ఎకరాకి ఒక 50-60 వేల రూపాయల దిగుబడి వచ్చేస్తాం. ప్రతి వృత్తిలో ప్రతి వృత్తిలో సార్ సమస్యలు ఉంటాయి, ప్రాక్టికల్గా ఉంటాయి, ఏదో సమస్యలు ఉంటాయి. అసలు రైతుకు ఉండే సమస్యలు ఏంటి, మెయిన్ సమస్యలు ఏంటి, డేంజర్ విషయాలు ఏముంటాయి, సమస్యలు ఏముంటాయి మనకు వినాలి, మీరు అందరూ వినాలి. యూ హ్యావ్ టు లిసన్. ఇప్పుడు అంతకుముందు మనం పంటలు పండించేటప్పుడు మనం సొంత వ్యవసాయం మనం ఎరువులు వేసుకుంటున్నాము. ఇప్పుడు మామూలుగా మనం ఇంగ్లీష్ మందులు ఇలాంటి మన పంటలు మన చేతికి రావడం లేదు. ఒక మందు కొడితే మళ్ళీ దానికి వేరే మందు మళ్ళీ నాటినట్టుగా మళ్ళీ ఏదో పడవలసి వస్తున్నాం. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఉదయం సాయంత్రం పైర్స్ అయిపోయి చూసుకుంటా ఉంటే ఏ మందులు కొట్టాలి అనేది అగ్రికల్చర్ ఆఫీసులకి మనం తెలుసుకున్నట్టుంటే మన పంట మనకు వస్తుంది. వేరుశనగ నష్టం వస్తుందని కూడా పండిస్తారు. ఎందుకంటే వేరుశనగ మీరు పండించకపోతే దానివల్ల చాలా ఉత్పత్తి ఆగిపోతుంది, ఆయిల్ రావాలి కాబట్టి నష్టం. స్టూడెంట్స్ అండ్ మేము ఆహ్వానించడంలో వచ్చిన రైతు సహోదరులకి, అట్లాగే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రిన్సిపాల్స్, ఆర్ఐస్ అందరికీ, డియర్ స్టాఫ్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. తెలుసా ఈరోజు ఏంటో ప్రయారిటీ? ఫార్మర్స్ డే. ఫార్మర్ అంటే ఎంతమంది రైతు కుటుంబం నుంచి వచ్చినారు? మోస్ట్లీ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఫార్మర్స్ ఫ్యామిలీ. వెరీ గుడ్. మీకు తెలుసా రైతులకు ఉండే కష్టాలు? మీకు తెలుసా? తెలుస్తుందా? మరి అంత కష్టపడతా వాళ్ళు ఎందుకు ఈజీగా చేసే పనులు చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. మరి ఎందుకు రైతుగానే వాళ్ళు ఎందుకు కష్టపడతారు? ఎందుకు కష్టపడతారంటే వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్, అది వృత్తి. నువ్వు చదువుకుంటే ఇంజనీర్ ఎలా అవుతావు, నువ్వు చదువుకుంటే డాక్టర్ ఎలా అవుతావు, నువ్వు చదువుకుంటే సివిల్స్ ఎలా సెలెక్ట్ అవుతావో, వాళ్ళు కూడా ఒక యాంబిషన్తో వాళ్ళకి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన వృత్తిని కొనసాగిస్తూ, మనది భారతదేశం, ఇండియా డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. మనం అంటే 80% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ ఇది. ఈ కంట్రీలో మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఎవరైనా నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని అంటే
ఒక్క రైతు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు ఒక షూ వేసుకున్నావు, ఉందా ఫిక్స్డ్గా ఉందా? యూనిఫామ్ వేసుకున్నావు, యూనిఫామ్కి రేట్ ఉందా? మరి యూనిఫామ్ వేసినా షూ వేసినా ఇవన్నీ ఎవరు పండించారు? కాటన్తో చేసేది, కాటన్తో చేస్తాము. క్లాత్ అనేది సిల్క్తో చేస్తాము. ఇవన్నీ రైతులే పండించింది. వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు ఎంత ధర పెట్టుకోవాలో వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ దగ్గర కొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ఒక ఆర్టికల్ రూపంలో తయారు చేసినట్టు రేట్ ఫిక్స్ చేస్తున్నాడు. అంటే ప్రొడక్షన్ చేసిన దగ్గర ఆ ప్రైస్ ఎంత డిసైడ్ చేసే ఇది లేదు, డెసిషన్ మేకింగ్ లేదు. ఎవరైతే అతని దగ్గర కొనుగోలు చేసే పర్చేజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఒక ఆర్టికల్లా తయారు చేస్తారో వాడు ప్రైస్ డిసైడ్ చేస్తున్నాడు. ఏదో వృత్తి చేసుకోవాలనే కాన్సెప్ట్కి వస్తున్నారు. కానీ అది శుభ పరిణామం కాదు. పండించే వాళ్ళు లేరు కాబట్టి రైతుల్ని, రైతు పండించే పంటని ఎప్పుడైతే గవర్నమెంట్స్ గౌరవిస్తాయో ఆ వృత్తి వైపు వెళ్ళడానికి చాలా మంది ముందుతారు. ఎందుకు వెళ్తారంటే ఆ వృత్తికెళ్ళి ఒక్క ఎకరా వేసినా అతనే ఓనరు, అతనే పనాడు, అతనే వెన్ని, అతనికి ఆ చేసే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటికి ఆన్సర్ చెప్పే పని లేదు. నేనైనా చదువుకొని ఇంజనీర్ అయినా, మీరైనా, డాక్టర్ అయినా మన బాస్కి ఆన్సర్ చేయాలి. అల్టిమేట్ బాస్ ఎవరు? అతని ప్రొఫెషనల్లో ఎవరు? తనేనా? అతను ఎవరికైనా ఆన్సర్ చేయాలా? ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆత్మ గౌరవం. రెండోది అతను చేసే వృత్తిలో అతనికి ఉండే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఆ రెండు ఘనంగా హ్యూజ్గా ఉంటాయి, బాగా ఉంటుంది. కాబట్టి ఆ వృత్తిలో నుంచి బయటకు రాదు. నేను చూస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా మా ఫాదర్కి 78 years. నేను మా అక్క ఇద్దరము జాబ్ సైడ్ వచ్చేసాం. మా పెద్ద నాయన కొడుకు వ్యవసాయం చేస్తాడు. మా పొలం అంతా, మా నాన్న ముగ్గురు తమ్ముడు, మొత్తం పొలం 30 ఎకరాలు బట్టి 30 ఎకరాలు అతనే చేస్తాడు. మా నాన్నగారిని 5 years బిఫోరు వ్యవసాయం ఆపించేసాం. ఇంకా వెళ్ళలేకుండా ఉన్నాడు అని చెప్పి. ఈరోజు కూడా ప్రతిరోజు మా అన్నయ్య చేసే పొలంకి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీడే, నో సండేస్, నో ఫెస్టివల్స్, నో టైం బీయింగ్, పండగ లేదు, పబ్బం లేదు, ప్రతిరోజు వెళ్ళి వస్తాడు. వెళ్ళి అన్నాడు కదా, ప్రతి ఉదయము సాయంత్రం వెళ్ళి చేను చూసుకొచ్చుకోవాలి. తెగుళ్ళు, ఇన్ఫెక్షన్స్ చేతికి ముందు చూపుతో మన పిల్లలు ఎలాగో, మీరు ఎదిగే పిల్లలు ఎలాగో చెట్టు కూడా అంతే. కాపు కాసే చెట్టు కూడా అంతే, పసి పిల్లవాడితో సమానం. చిన్నప్పుడు మీరు పుట్టగలోనే మనసు బేబీ నుంచి ఇయర్స్ వచ్చే వరకు మిమ్మల్ని ఎంత కేరింగ్గా చూసేవాళ్ళు పేరెంట్స్. చిన్న జలుబు చేసిన, కోల్డ్ చేసిన, కాఫ్ వచ్చిన, చిన్న ఏమైనా ర్యాషెస్ వచ్చిన బాడీ మీద ఇమ్మీడియట్గా దానికి రెమెడీగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి. అట్లాగే వ్యవసాయానికి డాక్టర్ ఎవరు? రైతే. వాళ్ళు ఇప్పుడు కూడా మా ఫాదరు ప్రతిరోజు వెళ్ళి వస్తాడు. ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాడు తెలుసా? మా పొలం మొత్తం 3 వైపులు ఉంటుంది. 3 వైపులు కవర్ చేసుకునేసరికి మినిమం 5 kilometers, 6 kilometers తిరుగుతాడు. ఒక సైకిల్ వాడడం, ఒక మోటార్ సైకిల్ వాడడం, ఓన్లీ వాకింగ్. ఇప్పటికి మా ఫాదర్కి 78 years. He has no BP, no sugar, no body pains. ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసేది అలా ప్రతిరోజు వెళ్ళొస్తాడు. వారంలో ఏ మందు కొట్టాలో ఆయన రెఫరెన్స్ ఇస్తాడు.
ఊళ్ళోకి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారంటే ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది మా ఫాదర్ని. ఎందుకంటే హీ వాజ్ ద గవర్నర్ మెడల్ విన్నర్ మా ఫాదర్. ఆదర్శ రైతు. 3 సంవత్సరాలు విన్నర్. మాదంతా మెట్ట పంటలు, వర్షాధారిత పంటలు. మాకు గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు మండలం. మాదంతా కూడా ఉంటాయి కాలం సాగర్ కెనాల్ కింద, సాగర్ రైట్ కెనాల్ కింద మాది. మా కాలం మాకు సంవత్సరానికి 4 నెలలు మాత్రమే రైతులకు వాటర్ వస్తాయి. మేము పండించే పంటలో మిర్చి కూడా తిన్నారా? అలా కాటన్ పండిస్తాం మేము. కాటన్ పండిస్తాం. నీకు కావాల్సిన భూమి ఉంది చేసుకోవడానికి, చేసుకునే నాలెడ్జ్ ఉంది నీకు, చదువుకున్నావు కాబట్టి. నలుగురితో ఎలా ఉండాలో సంస్కారం ఉంది, నేను నేర్పాను కాబట్టి. ఇది ఒక యాంగిల్. లేదు నేను చదువుకున్న దాన్ని సైడ్ వెళ్దామా, దాన్ని కూడా అంతే జెన్యున్గా అయింది. 2 పడవల మీద అది కాకపోతే 100 ఇది కాదు 100 అనే మైండ్ ఆలోచన నీ మైండ్లో కానీ. మాకు నువ్వు ఎంచుకున్న ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి జడ్జి చేయాల్సింది ఎవరు? ఎవరైతే ఆప్షనల్గా తీసుకున్నారో ఆ పర్సనే జడ్జి చేయాలి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, రైతులకి ఉండే ఇంపార్టెన్స్ గురించి మీకు ఇంత చెప్పాను. మీరు కూడా ప్రతి ఒక్కరు బతికేది రైతు మీద. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు బతికేది రైతు మీద. గవర్నమెంట్స్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, ఇండస్ట్రియలిస్టులు అయినా, ఎవరైనా బతికేది రైతు మీద. అందరూ బతికే రైతులు గౌరవించరు. అందరూ బతికే రైతులు గౌరవించరు. అదే దౌర్భాగ్యం ఈ దేశంలో. డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు ఉంది వాళ్ళకి ఎందుకు ఆ ప్రయారిటీ ఉంది? వాళ్ళు పండించిన పంటకి ధర ఎంత అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎంత ప్రైస్ పెట్టుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎక్కడేంటి పండించేది ఈయన, డిసైడ్ చేసేది ఇంకోడు, వ్యాపారం చేసుకునేది ఇంకోడు. పండించిన రైతుల్లో ఏమన్నా పూరీల్లో ఉంటుంది, పెంకుటిల్లో ఉంటుంది, మిద్దె ఉంటుంది. అతని మీద ఆధారపడి వ్యాపారం చేసుకున్నాడు ఏమన్నా డూప్లెస్ హౌస్కి వెళ్తాడు. ఎవరు విన్ అవుతున్నారో దళారీ విన్ అవుతున్నాడు. ఆ వ్యవస్థని ఇన్ని రకాల అడ్డీల్స్ వాళ్ళ ముందరే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయినా ఒకటే అంటారు, భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు. అంతే కదండి మీరు అనేది. భూమిని నమ్ముకున్నప్పుడు ఆ తల్లి ఎప్పుడు మన అన్యాయం లేదు. 4 సంవత్సరాలు పోయినా 1 సంవత్సరం పట్టిద్ది అనేది మన తాతలు, తండ్రులు, మన అంతకంటే ముందు తరాల నుంచి వ్యవసాయం అనేది మన వృత్తి. ఆ వృత్తిని ఈ రోజు కూడా ఇంత మోడర్నైజేషన్ అయిన ఈ కాలంలో కూడా, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం తింటాం. నువ్వు టీచర్ కనుక గుడ్ మార్నింగ్ సార్ అంటారా? రైతు కనబడితే ఏమంటావు? ఏమన్నావు? లేకుండా అయిపోతాం. వెల్ డూయింగ్ అనండి. వెల్ డూయింగ్. డియర్ సార్ వెల్ డూయింగ్. డియర్ డాడీ వెల్ డూయింగ్. ఆల్ ది బెస్ట్. ఇదే చెప్పండి. ఎవరు కనపడినా, రైతు కనపడినా బాగా చేయండి, ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వండి, ఇది చెప్పండి. అర్థమవుతుందా? అది రెస్పెక్ట్ చేయాల్సింది. టీచర్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో ఫార్మర్ను కూడా అలా రెస్పెక్ట్ చేయండి.